నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 47వ శ్లోకము చివరి శ్లోకము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. సో భగవానుడు ఇంకా ఈ అధ్యాయాన్ని కంక్లూడ్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఒక ధ్యాన యోగిని ఎలివేట్ గ్లోరిఫై చేశారు. అట్లాగే ఆ నిష్ఠ కలిగి ఉండడానికి కూడా ఆయన అట్లా నిష్ఠ కలిగిన వాడు కూడా తపస్వినుల కన్నా, తర్వాత వేదోక్త కర్మలు చేసే వాళ్ళ కన్నా, అట్లాగే శాస్త్రాల మీద జ్ఞానం ఉన్న వాళ్ళకన్నా కూడా గొప్పవాడు అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే యోగినామపి సర్వేషాం, సమస్త యోగులలో కూడా యోగులు డిఫరెంట్ రకాలుగా ఉంటారు అర్జున. సో అంటే వాళ్ళు ధ్యానించే దేవత ఎవరు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇతర దేవతలని చాలా మంది యోగులు ధ్యానిస్తూ ఉంటారు. అంటే చిన్న లెవెల్లో ఉన్న దేవతల్ని ధ్యానించి వాళ్ళు యోగులు అవుతారు. అంటే యోగి అంటే ఏంటి? వాళ్ళ మనస్సుని ఆ సెల్ఫ్ తో యునైట్ చేయడము. అది ఇతర దేవతల్ని ధ్యానించి కూడా వాళ్ళు అవుతారు యోగులు. కానీ ఎవరైతే నా పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని సెల్ఫ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద పరమాత్మ అని అర్థం చేసుకుని మద్గతే నాంతరాత్మన, సో నా సెల్ఫ్ ఈజ్ ఈ సేమ్ యాజ్ పరమాత్మ అని అర్థం చేసుకుని ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న యోగి ఉత్తమమైన యోగి అర్జున. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన. సో అట్లా ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆ యోగనిష్టను సాధించిన, ధ్యాన నిష్టను సాధించిన యోగి శ్రద్ధావాన్ భజతే యో మాం. అట్లాగే నా పరమాత్మ తత్వం మీద శ్రద్ధ కలిగి ఉండి విశ్వాసము భక్తి కలిగి ఉన్న ఆ యోగి ఉత్తమమైన వాడు. సమయయుక్త తమో మతః, అతను నా నుంచి డిఫరెంట్ కాదు అర్జున, అది తెలుసుకో అని చెప్పి భగవానుడి అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఇంకా ఈ నెక్స్ట్ అధ్యాయానికి బీజం కూడా ఇది. అంటే ఇంకా ఆయన తత్వం ఎలా ఉంటుందో ఇంకా వచ్చే అధ్యాయంలో ఆయన చెప్పబోతున్నారు. అది 7th అధ్యాయంలో తెలుసుకుందాము. క్లీం కృష్ణాయ నమః.